కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి దేవుని వాక్యం చూసుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం మైక్లోకి చదివి నాకు కొంచెం సహాయం చేయండి. నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. చాలు తల్లి. చూడండి, ఇక్కడ మన వాక్య భాగాలు గమనించినట్లయితే సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని యొక్క శక్తి. నిజమే. ఎందుకంటే దేవుడు ఈ లోకంలో మరి మన కొరకు ప్రాణం పెట్టాడని, అలాగే ఆయన శిలువలో మరణించారని అది చరిత్ర, అది ఎవరైనా కూడా ఒప్పుకోవాల్సిందే. కానీ ఈ రోజున క్రైస్తవ సమాజంలో గమనిస్తే క్రైస్తవులుగా ఉంటున్న మన జీవితాల్లో కూడా అనేక మంది రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క నచ్చిన సిద్ధాంతంలోకి వెళ్ళిపోతున్నప్పుడు పౌలు గారికి కొన్నిసార్లు అప్పటి పరిస్థితులను బట్టి, అప్పుడే కాదు ఇప్పటి పరిస్థితుల గురించి కూడా అప్పుడు ఒకవేళ రాసేయడేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నాటి కాలంలో వారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నప్పుడు కొన్ని సంఘటనలు ఆయన చెవిని పడినప్పుడు ఆయన మనసులో చాలా బాధపడి, లోకంలో దేవుని గురించి ఎరగని వాళ్ళ సంగతి అయితే ఒకవేళ ఎరగపోవచ్చేమో కానీ యేసు ప్రభువును కలిగి ఉండి మేము యేసు ప్రభు బిడ్డలం అనుకుంటూ చెప్పుకుంటూ కూడా సంఘంలో ఒకరి ఎడల ఒకరికున్న భేదాలను చూసినప్పుడు పౌలు మనసు చాలా బాధపడి ఆ రోజున ఈ మాట అంటున్నాడు. అందుకని మీరు మొదటి అధ్యాయం 11వ వచనంలో ఒక్కసారి చదివితే అక్కడ మనకు కొంచెం అర్థమవుతుంది. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయ ఇంటి వారి వలన తెలియవచ్చును. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. చూసారా, ఇక్కడ మనం గమనించినట్లయితే అపోస్తులైన పౌలు గారు వినిన సంగతిని బట్టి ఆయన మాట్లాడుతున్నాడు. ఏమన్నా అంటే, మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడేమో అపోల్లో వాడను, మరి ఒకడేమో కేఫా వాడను, ఇంకొకడు నేనేమో క్రీస్తు వాడనను చెప్పుకొనుచున్నారని తాత్పర్యము. అంటే ఆ దినాల్లో జరుగుతున్న పరిచర్లను బట్టి పౌలు గారి దగ్గర ఉన్న విశ్వాసులేమో మా పౌలు గారే గొప్పవాడని ఒకళ్ళు అంటున్నారు. అలాగే బర్నబాతో వెళ్ళిన వాళ్ళేమో మా బర్నబా గారు గొప్పవాళ్ళని ఇంకొకళ్ళు అంటున్నారు. ఇలాగూ అక్కడున్న ఒక్కొక్కళ్ళు అపోల్లో వాడు అని ఒకడు, కేఫా వాడిని ఒకడు, నేను క్రీస్తు వాడిని ఒకడు, ఇలాంటి భేదాలు ఆ దినాల్లో కలిగినప్పుడు ఇక దేవుని ఎరగని వాళ్ళు ఏమనుకుంటారు? సామాన్యంగా క్రైస్తవులే వారి మధ్య భేదాలు పెట్టుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు మా సంఘమే గొప్పది, మా సంఘమే పరలోకంకి వెళుతుంది, మా సంఘమే కడదాకా నిలబడే సంఘం, మాదే ఫిల్దెలిఫీ సంఘం, మీది ఇంకో సంఘం అంట రకరకాలుగా మనుషుల్లో ఏం పెట్టుకుంటున్నారు? భేదాలు పెట్టుకుంటున్నారు. ఈ భేదాలు పెట్టుకుంటాం వల్ల ఆయన మనసులో చాలా బాధపడుతున్నాడు. నిజమే, వాళ్ళని చూసి ఈ లోక సంబంధమైన మనుషుల్లాగా ఉన్నారా మీరు అంటూ 3వ అధ్యాయంలోకి వెళదాం. ఒక్కసారి 4వ వచనం అక్కడ చదివితే అక్కడ ఏం రాయబడింది? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడంట నేను అపోల్లో వాడనని చెప్పినప్పుడు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? ఎవరంటారు మీరు? ప్రకృతి సంబంధులైన మనుషులు కారా అంటే ప్రకృతి సంబంధమైన మనుషులు ఎందుకు అంటున్నాడు? ఈ లోకంలో లోకానుసారంగా జీవించే వాళ్ళు ఈ రోజున అనేక మంది దేవుని యొక్క మాటలను నమ్మని మనుషుల వలె ఈ రోజున సంఘాల్లో భేదాలు వచ్చేసేసి రకరకాలుగా ఒక్కొక్కలో ఇక మా సంఘమే దాంట్లో అడుగు పెడితే నువ్వు తిన్నగా ఇక పరలోకానికి వెళ్ళిపోయినట్టే. మా సంఘంలో లాగా డిసిప్లిన్ ఉండదు ఇంకోళ్ళకి.
మేము చూడు ఎంత తెల్ల బట్టలు వేసుకుంటామో, ఆదివారం వస్తే మేము దేవదూతల్లాగా ఉంటాం. మేము చూడు అసలు ముక్కులకి చెవులకి మాకు ఏమైనా ఉంటాయేమో, మాకు జయం ఇచ్చాడు దేవుడని ఇంకొకళ్ళు. అంటే సంఘాల్లోనే ఒకళ్ళకొకళ్ళు సంఘ సిద్ధాంతాలే దేవుని సిద్ధాంతాలుగా మార్చేసి, ఏ సిద్ధాంతాలు? సంఘంలో ఒకరికి దేవుడు జయం ఇచ్చాడు అనుకోండి, అమ్మా నీ నగలు బట్టి జనాలు అభ్యంతర పడుతున్నారు, నువ్వు తీసేయమని దేవుడు ఒకరికి ఎవరికి చెప్పాడు అనుకోండి, ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? దేవుడు నన్ను తీసేయమన్నాడు కాబట్టి ఇప్పుడు సంఘం అంతా ఏం చేసేలా అంటే నేను ఎట్టుకోకపోతే ఇంకోళ్ళు ఎట్టుకోకూడదు అన్న ఉద్దేశం ఒకవేళ ఉండొచ్చేమో. ఒకవేళ రకరకాలుగా కొంతమంది రకరకాలైన రంగులు సోకులకు బట్టలు వేసుకొస్తున్నారు అనుకోండి, ఇలాగూ వాళ్ళని నాకు జయం రావట్లేదని చెప్పేసి ఒకళ్ళు ఇక లాభం లేదు, తెల్ల సొక్క వేసుకుంటే ఏ రోజు తెల్ల సొక్క వేసుకున్నా ఒకటే అన్నట్టుగా ఒకవేళ వైట్ షర్టే కొంతమంది ధరించవచ్చేమో. అంటే సంఘాల్లో రకరకాలుగా మనుషులు దేవుడు నడిపింపును బట్టి వాళ్ళ యొక్క ఆ ప్రార్థన నడిపింపులో వాళ్ళకి ఒకవేళ దేవుడైనా బయలుపరిచి ఉండొచ్చు, అది మనం తప్పేం అనవసరంలా. కానీ సంఘ సిద్ధాంతాలు ఇప్పుడు ఎలాగైపోతున్నాయంటే దేవుని సిద్ధాంతాలుగా మార్చేసేసి, దేవుడు ఇట్ట చెప్పాడు కాబట్టి ఇలా ఉంటేనే కరెక్టు, ఇలా ఉంటేనే కరెక్టు అని అలా అనుకుంటే దేవుడు ఇన్ని సంఘాలని ఆయన లాక్కొస్తాడో చెప్పండి. ఇప్పుడు ఇన్ని రకాలుగా ఇన్ని సంఘాలు ఎవరు ఆరాధించినా దేవుడు ప్రభువు చెప్పారు. ఒక రోజున అబ్బాయి, ఒక రోజున ఒక శిష్యులందరూ వచ్చి, అయ్యా నీ నామను ఒకడెవడో దయ్యాలు ఎలగొడుతున్నాడు, ఆడ సంగతి చూడమంటావా అన్నాడు. అన్నారా లేదా? అబ్బాయి కానివ్వండి, ఏదైతే ఏంటాడు దేవుని పని చేస్తున్నాడు కదా, ఆయన అభ్యంతరం పెట్టొద్దు అన్నాడు. ఏ నామంలో? యేసునామంలోనే. అంటే రకరకాలుగా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క నడిపింపుతో ఒకవేళ దేవుడు ఏమన్నా నడిపించవచ్చేమో, కానీ మనం ఎవరిని అభ్యంతరం పెట్టవసరలా. ఒకటి, దేవుని బిడ్డలుగా మనలో భేదాలు ఉండకూడదు. ఏముండకూడదు? దేవుని ఆరాధించేటప్పుడు సహోదరులు ప్రేమ కలిగి ఉండాలి. మనందరం ఒక తండ్రి నుండి వచ్చిన వాళ్ళమే, మనందరం ఆరాధించుతున్న ఒకే వాక్యము బైబిల్ నుండే. ఒక్కడే సిలువ వేయబడినవాడు, ఆయన్నే ఆరాధిస్తున్నాం. ఈ నలుగురు ఎదురు సిలువ వేయబడలా మన కోసం. మనం ఆరాధించిన దేవుడు నజరేయుడైన యేసునే, మన కొరకు ప్రాణం అర్పించిన యేసు ప్రభువునే మనం ఆరాధిస్తున్నాం. కానీ ఈ రోజున అనేక మంది రకరకాలుగా మనుషులు రకరకాల సిద్ధాంతాలతో, ఒకళ్ళు నేను 40 days మాత్రం నేను ఇలాగే ఉంటాను, నాన్ వెజ్ తిన్నాను. ఒకవేళ నీకు మనసులో అనిపిస్తే తినకోకుండా మంచిదేగా, ఒళ్ళు తగ్గుద్దుగా, కొవ్వు తగ్గుద్దుగా, కొలెస్ట్రాల్ కూడా తగ్గుద్దుగా, మంచిదే. దానివల్ల ఏమని నాకు తెలిసినంత వరకు ఆకుకూరలు తిన్న వాళ్ళు ఇంకొక ఎక్కువ కాలం బతుకుతారు. అవును, నిజమండి. వెజిటబుల్స్ కానీ ఆకుకూరలు కానీ కూరగాయలు తిన్నవాళ్ళే చురుకుగా ఉంటారు. నా మాట కాదు, మీరు కావాలంటే దానియేలు గారిని అడగండి రేపొద్దున అయినా సరే. రాజులు భుజించే భోజనం నాకు మాత్రం వద్దయ్యా, మొక్క గిక్కల మాకు వద్దు, మాకేం కావాలా? ఆకుకూరలు కూరగాయలు భోజనం మాకు చాలు. మరి ఆ పరీక్షించబడగా ఎవడ ముఖం బాగుందన్నారు? దానియేలు ముఖమే ప్రకాశించినట్టుగా ఉందంటండి. వీళ్ళ మొహాలే మొద్దుబారిపోయి బాగా మొట్టేలు గట్టిగా వచ్చి ఒక్కొక్కరికి కొవ్వు పట్టేసి, వాళ్ళు చూస్తేనే చక్కగా నవనవలాడతా మంచి బాగున్నారు. దానియేలు ముఖమే బాగుందన్నారు రోజుల్లో. నిజమే. ఒకవేళ నువ్వు నిర్ణయించుకోపోని 40 days నేను నాన్ వెజ్ తిన్నాను, 40 days నేను పువ్వులే పెట్టుకోను, 40 days నేను తెల్లబట్టలు వేసుకుంటా, ఓకే, దట్స్ ఆల్. ఎవరి నమ్మకం వాళ్ళకు ఉండొచ్చు, ఎవరి సిద్ధాంతాలు వాళ్ళకు ఉండొచ్చు, ఎవరి పద్ధతిలో వాళ్ళకి వెళ్ళొచ్చేమో, కానీ నాదే కరెక్టు. ఇప్పుడు నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అంటే మనం ఎట్ట కుదురు చెప్పండి. కొన్నిసార్లు మన జీవితాల్లో మనం గమనించుకోవాలా. అందుకని అంటున్నాడు పౌలు గారు అక్కడ, సిలువను గూర్చిన వార్త అంట చెప్పండి, నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షించబడుచున్న వారికి ఎలా ఉంటుంది అంటండి? దేవుని యొక్క శక్తిగా ఉంటుంది. నిజమే. కొంతమంది గుర్తుగా వాడుకుంటారు సిలువను, ఇమేజ్.
అంటే నేను క్రైస్తవుడిని. చర్చి మీద కూడా ఏం పెట్టుకుంటారు? క్రాస్ ఉంటుంది కదా. అలాగే ఆభరణాల మీద కూడా మరి తెలిసి పెట్టుకుంటారో తెల్ల పెట్టుకుంటారో సిలువును మోస్తూ ఆడవాళ్ళు పాపం మంగళసూత్రం మీద మాత్రం ఏదేమైనా మరి శ్రమలు తెచ్చుకుంటున్నారో మరి శ్రమలు జయిస్తున్నారో యేసు రక్తమే జీవం నాకు తెలియదు, కానీ దేవునికి వందనాలు. ఏదైనా స్త్రీలకు ఏదైనా సాధ్యం. అందుకని ఉమెన్స్ డే రోజున చక్కగా స్త్రీలు అందరూ కూడా మరి చాలా సంతోషంగా వాళ్ళందరూ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఒక్క మగ పురుగు లేదు. యేసు ప్రభు సిలువ ఎత్తంటే ఒక్క మగ పురుగు లేకోకుండా మిగతా ఎటోళ్ళు అడ్డు పారిపోయారు. నా ప్రాణానికి నీ ప్రాణం అడ్డమైన ఇటు అడ్రస్ లేకుండా పోయాడు ఆయన. అందుకని అక్కడ యేసు ప్రభు గారు అన్నారు, అమ్మలారా నా కోసం ఏడవబాకండి అమ్మా. ఎవరి కోసం ఏడమన్నాడు? మీ ఆయనల కోసం. చర్చికి రాకుండా ఇంకా అరుగుల మీద కూర్చున్నారు కొంతమంది. ఇట్లా మీ పిల్లల కోసం ఆటోల్లో కూర్చుని అటు ఇటు తిరిగి వస్తున్నారు. ఇక మీ పిల్లల కోసం మీ బిడ్డల కోసం మీరు ఏడవండి, నా కోసం మీరు ఏడవద్దు. నిజమే. ఎందుకంటే దేవుడు నిజంగా స్త్రీలను కూడా ఎంతో ప్రేమించారు. ఈ రోజున క్రైస్తవులుగా కొన్నిసార్లు మనం గుర్తుగా ఇంట్లో పెట్టుకుంటాం, అలాగే మందిరాల మీద పెడతాం, బంగారు ఆభరణాలు పెడతాం. ఇలాగ రకరకాలుగా కొంతమంది ఆచారంగా కూడా చేస్తూ ఉంటారు. కొంతమంది ఆధ్యాత్మికంగా కూడా మరి సిలువను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారు ఒక చోట రాశాడు. గలతీయులకు రాయబడిన పత్రిక చూద్దాం ఒకసారి. గలతీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో పౌలు గారు చక్కని మాట అక్కడ రాశాడు. అక్కడ గలతీయులకు రాయబడి అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు మరి దేని యందును కూడా నాకు అతిశయించుట దూరమగును గాక. చూసారండి, మరి ఒకసారి చదువుతున్నాం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాము. అంటే లోకానికి నేనేమైపోయినాను? సిలువ వేయబడి ఉన్నాను. అంటే చూడండి, ఈ లోకంలో జయం అనేది పౌలు గారు పొందుకున్నాడు. ఒకటి, ఈ రోజున నా అతిశయం ఏదన్నా ఉందంటే అది కేవలము ప్రభువును బట్టి, ప్రభు సిలువలో కార్చిన రక్తాన్ని బట్టే. అవునండి. ఈ రోజున క్రైస్తవులుగా మనకు ఒక ధైర్యం ఏంటంటే యేసు ప్రభువును మనము కలిగి ఉన్నాం కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా మనకు ఒక ధైర్యం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఎవరుంటారు? ఆయన దూతలు కావాలండి వారిని రక్షిస్తాయి. నిజమే. ఈ రోజున దేవుని బిడ్డలుగా దేవుని యొక్క కృప మనందరికీ ఆయన ఇస్తాడు. నిజమే. ఈ లోకంలో చాలామందికి ఆ సత్యము తెలియక లోకంలో ఏదో పాపం వాళ్ళ బాధలను బట్టి పాపం ఎంతోమంది పాపం వాళ్ళ జీవితాలు ముగించుకుంటున్నారు. నిజమే. ఒక తండ్రి పాపం పేదరికాన్ని బట్టి ఆటో నడుపుకుంటున్న వ్యక్తి ఆ 3 ఆడపిల్లలు 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు ఆడపిల్లలంట నేను దినమందు పాపం వాళ్ళకి ఏదో పప్పలు కొని పెడతాను బయటికి తీసుకెళ్ళి వాళ్ళ 3 పాపం చంపేసి చెరువులో పడేశాడు. ఇలాంటివి వింటా ఉంటుంటే ఉమెన్స్ డే అనుకుని ఎంతో సంతోషంగా ఉంటున్నాం, కానీ ఆడపిల్లలకి భద్రత లేదే అనిపిస్తుంది. అంటే ఒక పేదరికం ఉంటే బిడ్డలు చంపేసుకుంటారు ఎవడన్నా. నాకు తెలిసినంతవరకు ఏ తండ్రి చంపలేడు, కానీ కొన్నిసార్లు కొన్నిసార్లు ఆ చీకటి శక్తులు మనుషులు అలా ప్రేరేపిస్తాయి. ఏమంటే ఏ తండ్రి అయినా బిడ్డలను ఎంతో జాగ్రత్తగా పెంచుకుంటాడండి. వాళ్ళ కోసం నిద్రలేని రాత్రులు గడుపుతారండి నాకు తెలిసినంతవరకు. కానీ కొన్ని మనుషుల్లో గ్రహింపు లేకోకుండా నా బిడ్డల్ని ఎందుకు నా చేతులతో చంపడమైన ఆలోచన కూడా రానియకుండా చేసేది అపవాదేనండి. ఈ రోజున హాస్టల్లో గవర్నమెంట్ ఉచితంగా వాళ్ళు పెంచుద్దండి. వాళ్ళ నువ్వు పెంచలేకపోతే హాస్టల్లో ఇవ్వపోని పిల్లలు పెంచుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. నాకు తెలుసు పిల్లలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు రోజున. దేవుడేమో వాళ్ళకి పాపం పిల్లలు లేక నానా బాధలు కొంతమంది పడతా ఉంటాడు, కొంతమంది గ్రహింపకుండా బంగారం వంటి చేతులు పిల్లల్ని తన చేతులతో చంపుకుని ఎలాగ మన చేతులు వస్తున్నాయి ఈ రోజున. ఇలాంటి సమాజాన్ని కొన్నిసార్లు చూస్తుంటే అయ్యో సమాజం ఎటు వెళ్ళిపోతుంది. నిజమే.
ఈ రోజున క్షేమము లేని దినాల్లో ఈ రోజున పిల్లలు ఉంటున్నారు రోజున. అవునండి. కానీ ఆయన అంటున్నాడు, నాకు లోకమునకు ఏమన్నాను నేను సిలువేయబడి ఉన్నాను. అంటే ఏంటంటే ఇక తను అన్ని విషయాల్లో కూడా జయం పొందాడు. ఇక దేవుని కోసమే నేను బ్రతకాలి తప్ప నాలో ఇంకేది లేదు. తన మనసులో ఇక దేవుని మహిమపరచడం, దేవుని కోసం శ్రమ పడటం, దేవుని కోసం తన జీవితాన్ని సర్వస్వం సమర్పించేసుకున్నాడు. వివాహం కూడా చేసుకోవాలి పౌలు గారు. నాకులాగా ఉంటే మంచిది అన్నాడు, కానీ చేసుకుంటాం మరీ మంచిది. ఎందుకంటే ఉన్న సిట్యువేషన్లు బట్టి అందరూ ఆ జయం పొందలేరు కాబట్టి. దేవుడు ఎప్పుడు కూడా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని వివాహం చేసుకోమన్నాడు. మీరు చక్కగా ఫలించి అభివృద్ధి చెందమన్నాడు. కానీ దేవుని కోసం నిలబడతానని చెప్పి చెడ్డ ఆలోచనలు రానోళ్ళు, అది శరీరం అనేది ఎప్పుడు కానీ ఏలుబడి చేస్తూ ఉంటుంది మనిషిలో. కానీ ఆ జయం పొందాలంటే చాలా ప్రార్థన అవసరం. ఇక ఆ ఆలోచన లేని వ్యక్తిగా ప్రార్థనలో మనం ఉండటమే మంచిది అలా ఉంటే గనక. లేకపోతే మాత్రం చాలామంది అలా అనుకున్న వాళ్ళు, నిలబడలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని నామానికి కూడా అవమానకరంగా కూడా చాలామంది జీవిస్తూ ఉన్నారు. మనం అలా ఉండటానికి కాదండి. అందుకని ఈ రోజున చాలామందికి గ్రహింపు ఉంది ఏంటంటే, ఈ రోజున యేసు ప్రభు వారి గురించి వాక్య భాగం ఏం చెప్తుందంటే, ఇంకొక చోట రాయబడిన మాట చూద్దాం. గలతీయులు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో ఏముందంట? 3వ అధ్యాయం 14వ వచనం ఏముంది అక్కడ? ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు రాయబడి ఉన్నది. చూసారా? మ్రాను మీద వ్రేలాడిన వాడు ప్రతివాడు కూడా రోమా సైన్యము ఆ దినాల్లో కొంతమందికి పనిష్మెంట్ ఇవ్వటానికి, అంటే భయంకరమైన నేరస్తులకు, ఉగ్రవాదులకు కానీ అలాంటి నేరం చేసిన వాళ్ళకు ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేసేయాలంటే సిలువ మరణము, అంటే 2 చెక్క ముక్కలు నిలువుగోటి అడ్డంగా ఒకటి వేసి ఆ సిలువ మీద వాళ్ళని ఏం చేసేవాళ్ళంటే మేకులతో అలా కొట్టేసి అటు ఏలాడేసేవాళ్ళు. ఆ వేలాడేసినప్పుడు ఆ బాధతో వాళ్ళు అలా ఏలాడుతా అలాగే సిలువ మీదే చచ్చిపోవాలి. ఆ చనిపోకపోతే అదే నిస్సహాయ స్థితిని బట్టి కొన్నిసార్లు ఆ రాబందులు కొన్నిసార్లు మనుషుల దగ్గరికి వచ్చేసాయి. సామాన్యంగా మనకు తెలుసు, దోమలు కూడా ఎప్పుడు కొడతాయి అనుకున్నారు? మీరు ముమ్మరమైన పనిలో ఉన్నప్పుడు, ఈ చెయ్యి ఆ చెయ్యి కదపటానికి వెళ్ళినప్పుడు. ఇప్పుడు కొంతమంది స్త్రీలు అంట్లు తోముతున్నారు అనుకోండి, ఆ అంట్లు తోమేటప్పుడు వాళ్ళు ఈ చెయ్యి బిజీగా ఉంటుంది, ఇంకొక చెయ్యి బిజీగా ఉంటుంది. ఈ 2 చెయ్యిలు బిజీగా ఉన్నప్పుడు మసితో మొహమ్మే కొట్టుకోగలవా? నువ్వు ఇట్టెట్ట అంటావు కానీ అది ఎక్కడ కదులుతుంది? నీ చేతులు బాగా పనిలో ఉన్న సంగతి దానికి బాగా తెలుసు. ఈ మసి మొహం తిట్టగా మసి మీద కొట్టుకోలేరు వీళ్ళు అని ఆ టైంలో ఏం చేస్తుంది? అది నీ చేతులు 2 గట్టిగా లాగుతా చూస్తాయి. ఇక నువ్వు ఇట్టా అన్న కదలదు. అది ఎందుకు? నీ నిస్సహాయ స్థితి దానికి తెలుసు. అది ఉంటాకి కూతంతున్నా దానికి ఒంటి నిండా కళ్ళే, అటు చూస్తుంది ఇటు చూస్తుంది అన్ని వైపు నుంచి చూస్తూ ఉంటుంది. అది పాలు తీసే టైంలో కూడా నువ్వు ఇదే పనిలో ఎట్టెట్టెట్టా ఉంటే అదేం చేస్తుంది? నీ చేతులను పట్టుకుని కాళ్ళను పట్టుకుని మధ్యలో ఏం చేస్తావు? నువ్వు ఎట్టెట్ట అనలేవుగా. నిజమే. అలాగూ కొన్ని రాబందులు కూడా ఆ కాలంలో ఏం చేసాయంట, ఏ మనిషి అయితే సిలువలో అలాగూ 2 చేతులు 2 కాళ్ళు కదలలేని స్థితిలో ఉన్నాడో వచ్చి కళ్ళు 2 తోడేసి ఆ గుడ్లలో నుంచి అట్లాగ పొడుచుకుంటా మాంసం బతికున్న మనిషిని అలా తింటా ఉండేయంట. నిజమే. కొన్నిసార్లు నిజంగా ఇలాంటి సిట్యువేషన్లో మీకు పోయినసారి కూడా ఒకసారి చెప్పినట్టుగా ఉమెన్స్ డే రోజున సౌలు యొక్క ఉపపత్ని గురించి చెప్పానా? సౌలు ఒక ఉపపత్ని తన పిల్లలందరినీ కూడా ఇలాగే వాళ్ళ కోసం కాపలా కాసిందా లేదా? కాకులు ఎక్కడ తింటాయో అని చెప్పేసి వాళ్ళ కోసం పిచ్చి దానిలాగా తిరిగిందని. నిజమే. అంటే చూడండి, కొన్నిసార్లు
ఆ యొక్క నిస్సహాయ స్థితిలో అవి ఏం చేస్తాయంటే మనిషిని నిలువున పొడుచుకుని తినేస్తూ ఉంటాయి. నిజమే. ఆ సెలువులో అలాగే 2 రోజులైన కొంతమంది అలాగే పాపం చనిపోతూ ఉండాలి బాధలో. అలాంటి మరణాన్ని యేసు ప్రభువుకి వేసారండి వాళ్ళు. అలాంటి మరణాన్ని వేసిన తర్వాత ఆ రోజున ఫ్రైడే, నెక్స్ట్ డే విశ్రాంతి దినం వాళ్ళకి. విశ్రాంతి దినం ఎవరో కూడా అలాంటి స్థితిలో ఉండటానికి వీల్లేదు. దాన్ని బట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఈ నెట్ట కొట్ట ఈరోజు సాగు కొట్టేసేయాలని చెప్పేసి కాళ్ళు ఇరగొడతామో ఏదో పొడి చేయటమో ఏదో ఒక చేద్దామని చూసేవాళ్ళు. ఆ టైంలో యేసు ప్రభువుని 7 మాటలు అలా మాట్లాడేసిన అంత అయిపోయిన తర్వాత ఇక పొద్దుగోగిపోతే మళ్ళా విశ్రాంతి దినంలోకి వెళ్ళిపోతాం. కాబట్టి వీళ్ళని సెలువు మీద ఉంచకూడదు. కాబట్టి వీళ్ళని మనం ఏం చేయాలంటే వీళ్ళని ఎలాగోలా చంపేసి తీసేద్దామని చెప్పేసి అప్పుడు ఆ రాణువారు వచ్చినప్పుడు ఏం చేశారంటే ఆ బరిసితో యేసు ప్రభు పొట్టలో పొడి చూస్తే అప్పటికే చనిపోయాడు ఆయన. అప్పటికి ఆయన చనిపోయాడు. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, ఏంటి ఇంత త్వరగా చనిపోయాడు ఆయన? ఈ దొంగలు చచ్చిపోవాలా, వాళ్ళ కాళ్ళు ఎరగొట్టారు. అంటే చూడండి, కొన్నిసార్లు లేఖనాలను బట్టి యేసు ప్రభు యొక్క ఎముకలలో కూడా ఏది కూడా ఎరవబడదని కూడా చెప్పారు. అవునండి, ఆయన మన కొరకు తన రక్తాన్ని చిందించాడండి ఆయన. కానీ ఈ రోజున మనుషులకు అర్థం కాదు ఏంటంటే నశించిపోతున్న వారుగా ఉన్న రోజున చాలామంది. నిజమేనండి, చాలామందికి ఆ చెక్కను గుర్తు చేసుకుంటున్నారు కానీ యేసు ప్రభు వారు సిలువని జయించారన్న మర్మం కొంతమందికి తెలియదు. ఏదో ఫ్యాషన్గా కొంతమంది సినిమాల్లో కూడా పెట్టి వాళ్ళకి ఏదో పేర్లు పెట్టేసి చెవుకాడకు ఒకడు పెడతాడు, మెడలో పెట్టేసి ఆయన రౌడీవని చేసేస్తారు. అంటే యేసు ప్రభు బిడ్డలు రౌడీలుగా ఉంటారండి ఎక్కడన్నా? ఇలాంటి పేర్లు పెట్టేసి వాళ్ళకి వికృతమైన రూపాలు పెట్టేసి మనుషులను అలాగూ ఇవాళ పిక్చరైజ్ చేస్తున్నారు జనాలకి. వాళ్ళు యేసుప్రభు బిడ్డలు ఎప్పుడు అలా ఉండరండి. యేసుప్రభు బిడ్డలు ఎప్పుడు కూడా ఆయన పరిశుద్ధులుగా ఉండటానికి, దీనులుగా ఉండటానికి, క్రీస్తు ప్రేమను కలిగి ఉండటానికే యేసుప్రభు వారు ఆ మనసు కలిగి ఉన్నాడు. కాబట్టి పౌలు గారు అన్నాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును కూడా మీరు కలిగి ఉండండి అన్నాడు. నిజమేనండి. ఈ రోజున చాలామంది కూడా మనుషులకు తెలియంది ఏంటంటే సిలువను గురించి చాలామంది కూడా తేలిగ్గా మాట్లాడుతున్నారు. కానీ యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారు. ఆయన ఉన్న దినాల్లోనే ఒక మాట చెప్పారు. ఆ మాట మీకు జ్ఞాపం చేస్తాను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. చూసారా, తనను తాను ఉపేక్షించుకొని ఏం చేయాలంటనే? తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. అంటే ఏం చెప్పండి? మెల్ల సిలువ వేసేసుకోండి ప్రార్థన వాళ్ళందరూ అన్నారా? మా ఆవిడ వాళ్ళు ఎట్టాగా సిలువలు వేసుకుంటున్నారు, మేము కూడా ఇంకొక రకంగా సిలువ వేసుకుందాం అనుకున్నారా? మేము కూడా చేంజ్ చేసుకుని దానికి సిలువ వేసుకుందాం అనుకున్నారా? సిలువని ఎత్తుకుని అంటే యేసు ప్రభువుని వెంబడించేటప్పుడు కొన్నిసార్లు శ్రమల గుండా వెళ్ళాలని అర్థం. దాని గురించి ఏంటంటే అర్థం, ప్రభువుని వెంబడించేటప్పుడు మీకు పూలపానపులాగా ఉంటుందని చెప్పలా యేసు ప్రభు. ఎక్కడ మీకు మొత్తం కలిసి వచ్చేస్తుందని చెప్పాడా? ఒకటి, ప్రభువును వెంబడించేటప్పుడు యేసు ప్రభు చెప్పింది ఏంటంటే తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి అన్నాడు. అంటే ఏంటంటే కొన్ని పోరాటాల గుండా నువ్వు వెళ్ళాలి. ఈ పోరాటాల గుండా నువ్వు వెళుతున్న సమయంలో నువ్వు జయించడానికి శక్తిని కూడా నీకు ఆయన ఇస్తాడు. నువ్వు నిలబడలేవేమో అనుకుంటావు, కానీ నీవు ఆయన మీద ఆధారపడితే తప్పకుండా నువ్వు పడిపోకోకుండా అన్ని విషయాల్లో నీ చేయి పట్టుకుంటాడు. నువ్వు శోధన కలిగే స్థలాల్లో వెళ్ళకోకుండా నువ్వు జాగ్రత్తగా ఉండాలి మెయిన్. అందుకని అమ్మాళ్ళు చెప్తారు, పద్దాక అక్కడికి వెళ్ళబాక అబ్బాయి అన్నారు అనుకోండి, వెళ్ళకుండా ఉంటాం మంచిది. పద్దాక ఫోన్ చూడబాక అన్నది చెప్పనుకోండి, ఏం చేయాలా? చూడకుండా మంచిది. కానీ వాళ్ళ పిల్లలకి వాళ్ళు చెప్పగలుగుతున్నారు. ఇవాళ లేచిన కాడి నుంచి పిల్లలు కూడా పెద్దోళ్ళు కాడి నుంచి ఈ రోజున శోధించబడుతూనే ఉన్నారు. నిజమేనండి. ఈ రోజున చాలామంది కూడా వాళ్ళ ఆత్మీయ జీవితంలో నశించిపోవటానికి సెల్ ఫోన్ ఒక కారణం అని కూడా చెప్పచ్చు.
ఈ రోజున చాలామంది ఆత్మీయంగా పతనం అయిపోవట కారణమైపోయింది. ఈ రోజున సమయం ఎంతో వృధా అయిపోతుంది. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసిన సమయం కూడా ప్రార్థన చేయకోకుండా ఈ వ్యర్థంగా ఈ రోజున, పూర్వకాలం అంటే ఏదో టీవీలు గీవీలు సీరియల్ సినిమాలు అనుకునేవాళ్ళు, కానీ ఇవాళ అవన్నీ చాలా ఏదో ముసలోళ్ళ వరకే. కానీ వాళ్ళ పిల్లలు చాలా వరకు జనరేషన్ అంతా అరిచేతులు వైకుంఠం చూపిస్తున్నాడు. ఈ రోజున చాలా కుటుంబాలు కూడా అలాగే ఉంటున్నాయి. ఈ రోజున ఇంకొక చోట రాశాడు, లూకా సువార్తలో 14వ అధ్యాయం 27వ వచనం కూడా చదువునన్న. లూకా సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. చూడండి, ఇక్కడ రాయబడిన మాట 14వ అధ్యాయం 27వ వచనం ఏం రాశి అంటే, మరియు ఎవడైనను తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. అంటే దేవుని మనము వెంబడించకపోతే ఆయన శిష్యులుగా మనం ఉండలేము. యేసు ప్రభు శిష్యులుగా మనం ఉండాలంటే ఏం చేయాలన్నాడు? ఇప్పుడు సిలువను మోయాల్సిందే. అంటే లోకములో నీకు దేవుని కొరకు నిలబడుతున్నప్పుడే పోరాటాలు వస్తాయి. భక్తిగా నువ్వు జీవించాలనుకున్నప్పుడే నీకు శోధన వస్తుంది. మీరు ఎవరన్నా సరే అనుకోండి, ఈ 40 days కనుక నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుందాం అనుకోండి, దానికన్నా ముందు ఒక అనారోగ్య సమస్య మీకు ముందు వచ్చిపెట్టి ఉంటుంది. దానికన్నా ముందు ఇంట్లో ఏదో ఒక సమస్య వచ్చి కూర్చుంటుంది మీకన్నా ముందుగా. నువ్వు ఆత్మలో ఎదగటం అపవాదికి ఇష్టం ఉండక నిన్ను దినదినం ఏం చేస్తా అంటే వెనక్కి లాగుతా చూస్తాడు వాడు. ఎందుకు? నువ్వు ప్రార్థనలో దగ్గర అయితే దేవుని ఆత్మచేతను నింపబడతావని, నీ ప్రార్థన వల్ల నీ కుటుంబం ఆత్మీయంగా ఎదుగుద్దని, నీ ప్రార్థన వల్ల నీ అన్నదమ్ములందరూ కూడా ఆత్మలో ఎదుగుతారు, రక్షణ పొందుతారని, నీ ప్రార్థన వల్ల నీ యొక్క గ్రామానికి నువ్వు ఒక ఆశీర్వాదకరంగా ఉంటావని నిన్ను మాత్రం ప్రార్థనలు ఎదగనేకోకుండా ఊళ్ళో చుట్టాలు ఇళ్ళకల్లా తిరిగేటట్టుగా చేస్తుంది నేను. అవును, అదే టైంకి ఎవడో హాస్పిటల్లో ఉంటాడు, ఆడి కోసం నువ్వు ఇక 10 రోజులు, ఈరోజు ఇంకో ఫంక్షన్ మొదలవుద్ది అక్కడికి. ఇక ఆదివారాలు వచ్చిందంటే ఎప్పుడు లోకాన రీతిగా వాళ్ళందరూ కూడా ఆదివారాలు, ఈ శనివారాలే ఫంక్షన్లు పెట్టుకుంటారు. ఇక నీవు ఆత్మీయంగా ఎదగకోకుండా వాడు ఎప్పుడూ కూడా నిన్ను వాడు ఏం చేస్తారంటే, కొంచెం అవకాశం ఇచ్చేవా వాడు ఎప్పుడూ కూడా నిన్ను విరామం లేకుండా ఇక అన్ని పనులకు నిన్ను తిప్పుకుంటాడు. కానీ నువ్వు నిలబడాలి. దేవుని కోసం నిలబడవలసిన సమయంలో నువ్వు గనక నిలబడకపోతే ఇక నిన్నెప్పుడు కూడా వాడు అస్సలకి నీ జీవితంలో ఎప్పటికీ మళ్ళీ ఎదక్కోకుండా వాడు నిన్ను అంత లోతైన ఊబిలోకి తీసుకెళ్ళిపోతాడు. వాడి ఉద్దేశం అయితే. అనేక మంది ప్రభువుని ఎందుకు వెంబడించారనుకున్నారు? అనేక మంది దేవుని కొరకు ఎందుకు అలాగ చనిపోవటానికి కూడా వాళ్ళు ఇష్టపడ్డారు? వాక్యం చెప్తుంది, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. ఏమన్నాడు? యెహోవా ఉత్తముడని. ఆ రుచి నీకు అర్థమైతే నువ్వు ప్రార్థన మానవు. ఆ రుచి నీకు అర్థమైతే 40 days ప్రార్థనలో నా సహోదరులు చేసుకుంటున్నారు కదా, వాళ్ళతో కలిసి నేను కూడా ఒక గంటన్న ప్రార్థన చేసుకుందాం, నా ఆత్మీయ జీవితాన్ని నేను దినదినము నేను కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలన్న ఆశతోటి ఏదో ఒక విషయంలో మనం అలాగూ కలిసి ప్రార్థన చేసుకుంటే మనం జయం పొందుతాం. పనులు ఎప్పుడు ఎవరికి ఉండవు, అందరికీ పనులు ఉంటాయి. కానీ నీ సమయాన్ని ఏం చేసుకోవాలా? అందుకని పౌలు గారు అన్నాడు, నాకు లోకానికి నేను సిలువేయబడేయటం అన్నావు. అంటే ఏంటంటే నీలో ఆ నిర్ణయం తీసుకునే స్టెప్ నీలో లేదు. ఈ లోక సంబంధమైన అన్నిటిలో కార్యక్రమాల్లో ఉండటానికి సమయం దొరుకుతుంది, కానీ దేవుని కొరకు నేను నిలబడాలి, దేవుని సన్నిధిలో నిలబడాలి. బల్లారాధన ఉంది శనివారం, నేను క్రీస్తు బిడ్డనే, రక్షణ పొందిన బిడ్డనే, ఈరోజు నేను బల్లలో పాల్గొనాలంటే నేను ప్రార్థనతో, నేను శుక్రవారం రోజునే సహోదరులందరూ కలిసి ప్రార్థన చేసుకున్నారు, ఆ రాత్రి నేను ప్రార్థన చేసుకోవాలి, శనివారం బల్లారాధనలో పాల్గొనాలని ఆ మనసుంటే నువ్వు లోకస్తుడిగా నువ్వు అలాగ మానలేవు. మన దేవుని ఎరిగిన వారమా, దేవుని కలిగిన వారమా? ఈ రోజున మన ముందు ఎంతోమంది దేవుని కొరకు నిలబడి వాళ్ళు ప్రాణాలు అర్పించిన వాళ్ళు రండి. అవునండి,
సిలువయే మన మెరిగెడు బాట, కలుషంబులు కడిగెడు చోటు, విలువైన ప్రేమ గలదచట, విలువైన ప్రేమ గలదచట. ఓ పాపి ప్రభు చింతకురా, నీ ప్రాపు యేసు ప్రభువేగా, నీ ప్రాపు యేసు ప్రభువేగా. ఓ పాపి ప్రభు చింతకురా, తన రక్షణ మనకై తెచ్చే, మన శిక్షను తా భరించే, తన రక్షణ మనకై తెచ్చే, మన శిక్షను తా భరించే. మన ప్రాపు యేసు ప్రభువేగా, మన ప్రాపు యేసు ప్రభువేగా. ఓ పాపి ప్రభు చింతకురా, నీ ప్రాపు యేసు ప్రభువేగా, నీ ప్రాపు యేసు ప్రభువేగా. ఓ పాపి ప్రభు చింతకురా. ఈ రోజున దేవుని చెంతకు మనం ఎందుకు వచ్చేదంటే, నీకున్న ప్రతి సమస్యలో జయించడానికి ఆయనకి తప్పకుండా సహాయం చేస్తాడు. నేను నిలబడలేను, నేను చేయలేనంటే మనం ఎప్పటికీ నిలబడలేం. చదువు రాదు అంటే మనకి ఎప్పటికీ రాదు. నాకు ఉద్యోగం రాదంటే ఎప్పటికీ రాదు. నువ్వు ట్రై చేయాలా, నువ్వు ప్రయత్నం చేయాలా. అందరూ ఐఏఎస్లు అవుతున్నారంటే వాళ్ళకి ఎంతలా తలకాయ ఉందా ఎవరికన్నా చెప్పండి. అన్నదమ్ములు ఇద్దరికి మొన్న ఐఏఎస్ సెలెక్ట్ అయ్యారంట. వాళ్ళు ఎవరు అక్క జిల్లాలు ఇద్దరు ఎవరో మొన్న చక్కగా బీఈడీలో అన్నింటిలో పాస్ అయ్యారంటే. కొన్నిసార్లు మా వాళ్ళు ఏంటి గింజుకుని ఇలా తిప్పలు పడతాను రావట్లేదు. ఆడికి ఎంత తలకాయ ఉందా. కొన్నిసార్లు దాని మీద మన లక్ష్యం ఉంచాలి, దాని మీద మన శ్రద్ధ ఉండాలా. ఏదో చిన్న సెంటుకు నేల కోసం బీసుకుని సంవత్సరం మాట్లాడుకోకుండా పోటాడుకోకుండా దానిలో పట్టుదల ఉంటుంది. కానీ భర్త మీద అలిగితే 3 రోజుల దాకా అన్నం నేను తిన్నాను అలిగే దాంట్లో పట్టుదల ఉంటుంది. కానీ ఉపయోగపడే దాంట్లో పట్టుదల ఉండాలి మనకి. నాకు సెల్ ఫోన్ కొనిస్తేనే కాలేజీకి వెళ్తా. ఈ బ్యాచ్ కూడా ఇచ్చేసారు ఈ మధ్య. ఇప్పుడు మామూలుదా, ఇక్కడి నుంచి ఇస్తే చందమామ కూడా కనపడాలంట. ఆడెవడో చూపిస్తాడు, శాంసంగ్ S25లో ఏదో చూపిస్తాడు, లేదంటే ఇంకొకటి ఏదో చూపిస్తాడు. అలా ఏదో కొంచెం డబ్బులు ఉన్నవాళ్ళు ఏదో కొనుక్కోవచ్చు. మన పరిస్థితిని బట్టి మనం వెళ్ళాలి. కానీ నాకు అదే కావాలని కూర్చుంటే ఎట్ట కుదురుద్ది చెప్పండి. దానిలో ఉన్న పట్టుదల కూతంత పుస్తకాల మీద పెడితే ఈ పాటికి నీ సబ్జెక్టులు ఎప్పుడో అయిపోయి ఇంకెందుకు ఈ మార్చి సెప్టెంబర్లో తిరగటం ఎందుకు, ఈ ఉద్యోగాలు రాక ఆ పద్దాకి ఇన్ని తిప్పలు పడతాయి ఎందుకు. ఈ లోక సంబంధమైన వాటిలో ఉన్న రోషం కొంచెం చదువులోనూ కొంచెం పట్టుదల కలిగితే మనిషికి సాధించలేదంటూ ఏది కూడా ఉండదు. అవునండి, మనలో ఆ పట్టుదల అనేది అవసరం. పట్టుదల ఉంటుంది కానీ కొన్నిటి మీద ఉంటుంది, అనవసరమైన వాటి మీద పట్టుదల, రోషాలు, వాటికేం తక్కువ ఉండదు మనకు మళ్ళీ. చూడండి, అందుకని సిలువను గూర్చిన వార్త అన్నాడు పౌలు గారు, నశించుచున్న వారికి వెర్రితనము. చాలామందికి అర్థం కాదు. అందుకని దేవుడు అంటాడు, జ్ఞానం కొదువుకుంటే నన్ను అడగమన్నాడు. అడగడా? బుద్ధియు జ్ఞానము ఎక్కడున్నాయి? నువ్వు తవ్వుకున్న కొందికి నీళ్ళ ఉన్నాయి. సొలొమోనుకి ఇచ్చిన దేవుడు నీకు ఎవడా? మన ఆలోచనలన్నీ వేరుగా ఉంటాయి, కొంపలు తగలేట ఆలోచనలాగా. రకరకాలైన ఆలోచనలు మనకి. ఎవరిని ఎట్ట ముంచుదామా, ఎక్కడ లోన్ తీసుకుని ఎక్కడ ఎక్కడదామా, రేపు ఎలక్షన్ వస్తే ఎవరిని పట్టుకుని ఎక్కడ లాగేద్దామా, దానికోసం ఉండే బ్యాచ్ దానికి ఉంటారు వాళ్ళు.
ఒకటి, ఎప్పుడు కూడా ఊరికినే వచ్చిన డబ్బు ఎప్పుడు నిలబడి సావదు. కష్టపడిందే నిలబడి సావట్లా. ఇంకా పైకాడిచి వచ్చిన డబ్బులు ఎక్కడ నిలబడి సాస్తాయి? ఈ రోజున చాలామందికి అది అర్థం కావట్లా. మీరు ఈ అధ్యాయంలో గమనిస్తే మీరు కొంచెం ఈ యొక్క 13వ వచనం నుంచి 31వ వచనం వరకు చదివితే అక్కడ కొంతమంది 5 వ్యక్తులు కనపడతారు. అక్కడ వాళ్ళలో ఒకళ్ళు నశించుతున్న వారైన ఒకళ్ళు, 2 రక్షింపబడుచున్న వారైన ఒకళ్ళు, యూదులు, గ్రీసు దేశస్థులు, ఇంకా మీరు కిందకు వెళితే యేసు ప్రభు పిలుపుని అందుకున్న వాళ్ళు. నశించుతున్నవారు, 2 వాళ్ళు రక్షింపబడుచున్నవారు, 3 యూదులు, 4 గ్రీసు దేశస్థులు, అలాగే యేసు ప్రభు వారు పిలుపు అందుకున్నవారు. ఇలాంటి 5 మధ్యలో మనకి ఈ అధ్యాయంలో కొంచెం కనపడతారు. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ నశించుచున్న వారికి వెర్రితనం ఎందుకు అంటే, ఈ రోజున కొంతమందికి ఎలా ఉంటుందంటే వాళ్ళకి యేసు ప్రభువును గురించిన ఎగతాళి చేసే మనస్తత్వం. నశించున్నవారంటే ఎవరాలు? యేసు ప్రభువును గురించి ఎగతాళి చేసేవాళ్ళు. ఆ రోజున అన్నారు, నువ్వు సిలువ మేంచి దిగు. ఎక్కడి నుంచి దిగాలంట? నువ్వు సిలువ మేంచి దిగు. మరి 3 దినాల్లో దేవాలయాన్ని నువ్వు పడగొట్టి కడతాన్నాగా, ఒకసారి దిగి కట్టొచ్చు చూద్దాం. ఆయన దిగలేక కాదు, ఆయన కట్టలే కాదు. ప్రభు స్పష్టంగా చెప్పారు, యోహాను సార్, నా ప్రాణము పెట్టడానికి నాకు అధికారం కలదు. చెప్పండి, నా ప్రాణము తిరిగి తీసుకుంటాక నాకు అధికారం కలదని ముందే చెప్పాడు ఆయన. ఆయన తీసుకోలే కాదు, ఎవరి కోసం ప్రాణం పెట్టాడు ఆయన? మన అపరాధముల కొరకు. చెప్పాలి, దేనికోసం? మన అపరాధముల కొరకు. మరణాన్ని జయించి తిరిగి లేవటానికే ఆయన తండ్రి యొద్ద ఆజ్ఞ పొందుకున్నాడు. 3వ దినాన్ని తిరిగి లెగిస్తాడని ముందే చెప్పాడు. ఆ 3వ దినం అలాగే లేచాడు ఆయన. కానీ ఆయన క్రైస్తవ సమాజానికి అర్థం కాక ఆయన చచ్చిపోయిన దానికి బాడీకి ఏదో ఇంకా సుగంధ ద్రవ్యాలు రోద్దామని అక్క చెల్లెళ్ళు సిస్టర్స్ డే కదా అన్నట్టుగా వెళ్ళిపోయారు అక్కడికి. ఈ లోపు ఆయన లేచి కూర్చున్నాడు అక్కడ. నిజమే, చాలా ప్రేమ కలిగిన వాళ్ళు స్త్రీల సమాజం వారు కాబట్టి వాళ్ళు ఉదయాన్నే లేచి మరి అవన్నీ తీసుకున్నారంటే శుక్రవారమే వాళ్ళని సిద్ధపరుచుకున్నారా లేదా? నిజమే, చాలా ప్రేమ. కానీ ఈ రోజున చాలామందికి అర్థం కాదు ఏంటంటే, నశించిపోతున్న వారికి అర్థం కాక యేసు ప్రభువును తక్కువగా మాట్లాడతాం. ఆయన సిలువ మేంచి దిగలేకపోయాడు, ఆయన మేకులు తీసుకుని రాలేకపోయాడు, ఇలాగో కొంతమంది నానా ఎగతాళిగా మాట్లాడే మనుషులు ఈరోజు చాలామంది చూస్తున్నాం. ఇంకా కొంతమంది ఉన్నారు, ఇక యేసు ప్రభు వారు ఆధారమని, సృష్టికర్తని ఈ రోజున కొంతమంది నమ్మలేని వాళ్ళు కూడా ఈరోజు చాలామంది ఉన్నారు. అవునండి, లేఖనాలను బట్టి చరిత్రలో కొన్ని 100 సంవత్సరాల క్రితమే యేసు ప్రభువును పుట్టుకుని గురించి, ఆయన మరణాన్ని గురించి అన్నీ కూడా ముందే ప్రవక్తల ద్వారా రాయబడిని నెరవేర్పు అనేది మనం చూస్తున్నాం. అది ఎంత సత్యమో యేసు ప్రభు మళ్ళా తిరిగి రావటం అనేది కూడా అంతే సత్యం. ప్రకటన గ్రంథంలో మన కోసం యోహాను ద్వారా దేవుడు మన కోసం రాసించాడు. ఇవన్నీ ఎవరి కోసం వస్తాడు ఆయన? సిద్ధపడిన సంఘాన్ని తీసుకువెళ్ళటానికి. సిద్ధపడకపోతే విడవబడతారు. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఈ రోజున కొంతమంది ఎగతాళిగా ఉంటుంది, నిర్లక్ష్యంగా ఉంటూ ఉంటారు, చూద్దామని అనుకునేవాళ్ళు. ఇలాగ చాలామంది కూడా వాళ్ళకున్న పరిస్థితులను బట్టి అనుకూలంగా ఉన్నప్పుడు చూసుకోవచ్చు అనుకున్నట్టు చాలామంది కూడా దేవుని ప్రేమను మర్చిపోయి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు కూడా చాలామంది ఈ రోజున ఉంటున్నారు. నిజమేనండి. ఈ రోజున అందుకని అన్నాడు, జ్ఞాని ఏమయ్యను, ఏమన్నాడు అక్కడ? జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనంగా దేవుడు చేసి ఉన్నాడు. ఎంతోమంది ఈ రోజున మనుషులు రకరకాలుగా మాట్లాడే సమాజం ఉన్నారు ఇవాళ. ఈ రోజున ఊహించి రాసిన కథలే సత్యం అని చెప్తే అయ్యే నమ్ముతున్నారు ఇవాళ. కోట్లు దెమ్మరించి వస్తున్నారు వెళ్ళి. అవును,
ప్రయాసపడి భారం మోసుకున్న సమస్యలో నా ఎద్దుకు రండి, మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. దేవుడు ప్రేమించి మనతో మాట్లాడుతుంటే ప్రార్థనకు వచ్చే టైం మనకు ఉండదు. కానీ 3 రోజులు నిలబడతారు ఇంకొక చోటకి వెళ్ళి. ఏం కనపడిందంటే అక్కడేదో కనపడిందంట నాకు. ఏం దర్శనం కనపడింది నీకు? ఏం మాట్లాడే నీతోటి అయినా? ఈరోజు సమాజానికి అదేమీ పట్టం. అనుకూలంగా మనుషులు ఊహించి చెప్పినా, కల్పించి చెప్పినా, ఏదో పురాణాలు చెప్పినట్టుగా అదే నమ్ముతున్నారు. కానీ ఏది నీకు సత్యమో, ఏది యథార్థమో, ఈ రోజున చరిత్ర ఆధారంగా యేసు ప్రభు ఎక్కడ పుట్టాడో, ఎక్కడ పెరిగాడో ఊరు పర్లన్నీ మనం వినపడుతున్నాయి ఇప్పుడు. ఇదేమి దాచేదేం కాదు. యేసు ప్రభువుని గురించి చరిత్ర ఏదైతే చెప్తుందో, బైబిల్లో ఏదైతే రాయబడిందో, మీరు ఆది కాండం నుంచి చూసుకోండి. ఏ ఊరు పేరైనా ఇదివరకు ఏం పేరు ఉన్నాయో ఇప్పుడు అది. ఇప్పుడు ఇరాన్ దేశం మనకు వినపడుతుంది కదా. ఆ ఇరాన్ దేశం పూర్వము ఎలాము అనేవాళ్ళు, ఇప్పుడు ఇరాన్ అంటున్నారు. దాని మధ్యలో పారసీక దేశం అనేవాళ్ళు, పర్షియా. ఏంటది? ఆ ప్రాంతం అంతా షియాలు, అంటే ముస్లింలో ఏ తెగాళ్ళు? షియా తెగవ సంబంధించిన 95% షియా తెగనోళ్ళే పర్షియా. అక్కడున్న లాంగ్వేజ్ అవన్నీ కూడా దేనికి సూచిస్తున్నాయి అంటే, అక్కడున్న పారసీక సామ్రాజ్యం యొక్క సంస్కృతిని మనకు దానిలో రాయబడింది. మీరు దానియేలు గ్రంథంలో మీరు చదివితే అక్కడ రాయబడిందా పారసీక దేశం గురించి? చూడండి, ఇవన్నీ కూడా చరిత్రలో మనం ఎక్కడియో కాదండి. ఇరాక్ అనేది బాగ్దాదు, బబులోను సామ్రాజ్యం, మనకు తెలిసిందే బబులోను సామ్రాజ్యం. ఇవన్నీ కూడా ఊహించి రాసింది కాదు. ఇప్పుడుగా ఆ ఊర్లు ఉన్నాయి. ఏదైనా మీరు ఇప్పుడైనా కావాలంటే చూసుకోవచ్చు, ఫోన్లో చూసుకున్నా మీకు వస్తాయి. ఊహించుకుని ఎక్కడా కూడా రాసింది కాదండి ఇది. ఏదైతే సత్యమో, ఏది యథార్థమో, యేసు ప్రభు పుట్టుకే కాదు, ఆది నుండి ఎవరు ఎలా వచ్చారనేది 40 రోజులు ఆయన మోషే గారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటుంటే 5 కాండాలు మోషే గారికి దేవుడిచ్చాడు. లేకపోతే మానవుడికి ఎవరికి తెలియదు. మన కుక్క నుంచి వచ్చామో, పిల్లి నుంచి వచ్చామో కూడా ఎవరికి తెలియదు. ఏది చెప్తే అది నమ్మేవాళ్ళం. కానీ దేవుడు చెప్పాడు. సృష్టిని ఎలా సృష్టించాడో, ఎన్ని రోజులు సృష్టించాడో, దాన్ని ఎలా జరిగిందో, ఆ రోజుల్లో మాట వినకపోతే నోవా కాలములో ఎలాగైతే జల ప్రళయం వచ్చిందో, ఇవన్నీ కూడా తర్వాత నుంచి ఎక్కడెక్కడికి మనుషులు వెళ్ళిపోయారో ఈ చరిత్ర అంతా కూడా మన కోసం దేవుడే 5 ఖండాల్లో రాసి, లేదు మనకేం తెలుసు ఈజిప్ట్ గురించి, ఐగుప్తు గురించి, ఇవన్నీ మనకు ఎర్ర సముద్రం దాటి గురించి మనకేం తెలుసు? ఇవాళ చూస్తే సముద్రంలో గుర్రం తలకాయలు, రథ చక్రాలు కనపడుతుంటే అప్పుడు బైబిల్లో ఉన్న చరిత్ర, బైబిల్ రాయబడింది ఇదంతా. ఎప్పుడుది? కొన్ని వేల సంవత్సరాల కింద జరిగిన చరిత్ర అంతా కూడా ఈ రోజున బైబిల్లో ఆయన ముందుగానే చెప్పాడు. ఇన్ని ఆధారాలు ఉన్న ఈ రోజున సిలువను గూర్చిన వార్త మనుషులకు ఇంకా వెరితనంగానే ఉంటుంది, నమ్మనాళ్ళగా అంటున్నారు వాళ్ళు. అవునండి. కానీ దాన్ని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు ఆశీర్వదించబడతారు. దేవుని యందు మన భయభక్తులు మనం కలిగి ఉండటం నేర్చుకోవాలి. అందుకనే జ్ఞాని ఏమయ్యాను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యాను. అందుకన్నాడు దేవుడు, అన్నాడు ఇక్కడ, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. మనుషులకు అర్థం కాదు. సముద్రం ఎలా వెళ్ళిపోద్ది? దేవుని యొక్క కార్యాలే. నోటి మాట చేత సమస్తాన్ని సృష్టించిన వాడు దాన్ని చేయలేడా? మట్టి బొమ్మగా ఉన్న మనలో జీవాన్ని పంపిన దేవుడు అవన్నీ దేవుడు చేయలేడా? ఎప్పటికీ అర్థమై జావక హాస్పిటల్కి వెళ్తే మన లోపల దోసేసి దాంట్లో ఏముంది, తింటే ఏముంది, అక్కడ ఏముంది, ఇక్కడ ఏముంది, ఎతుకు సత్తా ఆ రిపోర్ట్ తీసుకొస్తే డాక్టర్ గారు అప్పుడు రాస్తాడు నీకోసం. లేదా డాక్టర్ గారికి ఎంత చదివిన ఆయన కనపడదు. బ్లడ్ టెస్టులు కానించి, అన్ని టెస్టులు కానించి, ఇన్ని టెస్టులు రాస్తే ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మళ్ళీ ఇంక కొన్ని రాసి
అని చెప్తే కానీ ఆయనకి అర్థం అవ్వదు, అంత చదువుకున్న ఆయనకి. అవును, ఈ లోకపు తర్కవాది ఏమయ్యాడు? నిజమే. ఈ రోజున మనుషులకు జ్ఞానం లేక నశించిపోతున్నారు రోజు. ఇంకోళ్ళు ఎవరో తెలుసా? రక్షింపబడుచున్నవారు. నిజమేనండి. ఎందుకంటే దేవుని కృపను బట్టి ఆ కాలంలో సౌలు లాంటి వ్యక్తిని కానీ, ఒనేసిం అనే దొంగోని కానీ, మీకు తెలుసు ఆ గెరాసెన ప్రాంతంలో దురాత్మల నుంచి విడుదల పొందిన వాటిని కానీ, సామరయ్య పాపంలో బ్రతుకుతున్న ఆమెను కానీ, ఇలాగూ అనేక మందిని కూడా దేవుడు వారు రక్షించుకున్న తర్వాత వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు, బ్రతికితే దేవుని కోసం, దేవుని పరిచర్య కొరకు వెళ్ళాలని. రక్షించబడిన వారికి ఎలా ఉందంటే దేవుని శక్తిగా ఉండి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకలు వాళ్ళ ద్వారా జరిగించాడు. నిజమే. వాళ్ళకు ఒక నిర్ణయం తీసుకున్నారు, మమ్మల్ని దేవుడు విడిపించాడు, దురాత్మ నుంచి మమ్మల్ని విడిపించాడు. 10 పట్టణాల్లో వెళ్ళి దేవుని సువార్త ప్రకటించాడు. దురాత్మలో పట్టినవాడు వెళ్ళి సమరయ ప్రాంతానికి మిషనరీగా ఆమె వెళ్ళిందండి. పౌలు గారు ఇంచుమించు తూర్పేషియా ప్రాంతం అంతా కూడా గొప్ప పరిచర్య చేశాడండి ఆయన వెళ్ళి. ఈరోజున పేతురు, యోహాన్లు వీళ్ళందరూ కూడా దేవుని తెలుసుకున్న తర్వాత వాళ్ళు దేవుని కొరకు హతసాక్షులు అయిపోయారు. అవునండి, వాళ్ళ ప్రాణాలు తృణప్రాయంగా ఇచ్చారండి వాళ్ళు. వాక్యం ఎందుకంటే తన ప్రాణాన్ని కాపాడుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడంట. అవును, దేవుని కొరకు నువ్వు ఎప్పుడైతే ప్రాణాలను దేవుని కొరకు నువ్వు ఇవ్వాలనుకుంటే దేవుడు తప్పకుండా నిన్ను కాపాడతాడు. దానియేలుని కాపాడలేదా? షడ్రక్ మేషక్ అబేద్నెగోను కాపాడలేదా? యోహాను దగ్గర తీసుకెళ్ళి నూనెలో వాడేశారు, కొదేశారు. కాగుతున్న నూనెలో తీసుకెళ్తే ఆ నూనె చల్లారిపడిపోయి కాడ మెంటలో వచ్చింది. ఆడు ఈయన సాంపలేమేక ఈయన తీసుకెళ్ళి ఎక్కడో పడేద్దామని చెప్పి ఇది తీసుకెళ్ళిపోయి పద్మాస దేవరా పెడితే ఏసు రక్తం చేయం అక్కడ దేవుడు చెక్క కూర్చోబెట్టి ఈడు అక్కడికి వెళ్తే చచ్చిపోతాడు, ఏదో పాములు గారి చచ్చిపోతాడు అనుకున్నారు. చక్కగా నీ కోసం నా కోసం ప్రకటన గ్రంథం దేవుడు కూర్చోబెట్టి రాసిచ్చాడు. ఇక అనవసరం, ఈయన ఎక్కడ పెట్టినా ఏ పాము ఏం చేయలేదు, ఈయనేమీ చేయలేదు బాబు, నువ్వు వచ్చే ప్రశాంతంగా అంటే నిండు వృద్ధాప్యంలో యోహాను గారు చనిపోయాడు. అవునండి, దేవుడు కాపాడకపోతే ఈ లోకంలో మన క్షణం బ్రతుకుతామండి. ఈ రోజున నువ్వెన్ని ఆరోగ్య సూత్రాలన్నా పాటించు, నువ్వు ఏదన్నా చెయ్యి. ఒకటి వాక్యం చెప్తుంది, యెహోవా పట్టణమును కాపాడిన యెడల దాన్ని కావలి కాయు మేలుకొని ఇండుట. నిజమే. ఈ రోజున దేవుని బిడ్డలుగా రక్షింపబడుచున్న మనకి దేవుని శక్తిగా ఉండాలా, ఆ శక్తితో పరిచయలో మనం ముందుకు వెళ్ళే వరకు ఉండాలా. నిజమే. వాళ్ళందరూ కూడా దేవుని కొరకు నిలబడ్డారండి. అందుకన్నారు, లోకపు శ్రమలు నన్నెదిరించినన్, లోకపు శ్రమలు నన్నెదిరించినన్, కఠినలు రాళ్లతో హింసించిన, కఠినలు రాళ్లతో హింసించిన, స్టెఫను వలె సాగేదా నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. బ్రతుకుట క్రీస్తే సావైనా మేలే, బ్రతుకుట క్రీస్తే సావైనా మేలే, క్రీస్తుకే హత సాక్షిగా మారినా, క్రీస్తుకే హత సాక్షిగా మారినా, పౌలు వలె సాగేదా నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. నిజంగానే పాడారా, పాట వచ్చని పాడారా? దానిలో ఏముందో తెలుసా? పౌలు గారు చెప్పింది మేము పాడాం కానీ మా గురించి మేము పాడలేదుగా. దేవుని కొరకు మనం ఎలా నిలబడగలుగుతామండి? ఎప్పుడు కూడా మన మీద ఆధారపడితే మనం ఎప్పుడు నిలబడలేం. అందుకన్నాడు, విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు చూడాలా. అవునండి,
ఈ రోజున దేవుని ప్రేమ యూదులకు అర్థం కాల. ఎవరికి అర్థం కాల? నశించిపోతున్న వాళ్ళకి అర్థం కాల. కానీ రక్షించబడుతున్న వారికి దేవుని శక్తిగా ఉంది. యూదులన్న వాళ్ళకి అర్థమైందా? యేసు ప్రభుతో వాదిస్తున్నారు, మేము అబ్రహాము సంతానం, మేము పుట్టిన కాడి నుంచి మేము చిచ్చియే. ఎట్లా మాట్లాడుతున్నారు ఇవాళ? మేము అబ్రహాము సంతానం, ఇది మాకు చెప్తావా అన్నాడు. అబ్రహాం గురించి చెప్తా ఉంటండి, వాళ్ళకి మెంటలు ఎక్కిపోయి అంటే ఒక్కడ నిండా 50 ఏళ్ళు కూడా లేవు ఈయనకి. అబ్రహాం పుట్టక మునిపే ఉన్నాడు అన్నారే. నిజమే. ఆయన సృష్టి ఆరంభం నుంచి ఉన్నవాడు సంగతి ఆడికి అర్థం కాదు. వాళ్ళు అనుకున్నారు యేసుప్రభు ఇప్పుడు వచ్చేవాడు అనుకున్నారు. చాలామంది అనుకునేది ఏంటంటే యేసుప్రభు 2000 సంవత్సరాల క్రితమే వచ్చాడు కదా, అదే మాట్లాడతారు కొంతమంది. వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ మనోనేత్రాలు తెరవబడవు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణగా మన మధ్యకు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఏ వాక్యమో? ఆది యందు వాడే, ప్రారంభం నుంచి ఉన్నవాడు ఆయన. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను మనం విడదీయలేము. ప్రారంభం నుంచి 3 ఉన్నాయి. ఆ ఆత్మ జలముల మీద అల్లాడెను అని ఉంది. ప్రారంభం నుంచి ఉన్నదే ఆత్మ, పరిశుద్ధాత్మ. ప్రారంభం నుంచి తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, ప్రారంభం నుంచి కుమారుడైన వాడు ఉన్నాడు. ఈ రోజున మనుషులకు తెలియక మనుషులు యేసుప్రభు నిన్నగా మొన్నొచ్చాడు, మా యుగాలు వేరు, మా యొక్క కథలు వేరు అని చాలామంది రకరకాలుగా మాట్లాడతారు రోజున. నిజమే. మనోనేత్రాలు తెరవబడపోతే యూదుల్లాగానే అలాగే వాదిస్తారు. వాళ్ళు అలాగే వాదించేవాళ్ళు. ఇంకొకళ్ళు ఉన్నారు గ్రీసు దేశస్థులు. ఆ గ్రీసు దేశస్థులు జ్ఞానాన్ని వెతుకేవాళ్ళు అంటే ఎక్కువగా. ఎప్పుడు వాళ్ళు క్రొత్త విషయాల మీద అపేక్ష కలిగిన వాళ్ళు, ఇన్వెన్షన్, కొత్త కనుగొనాలని, కొత్త తెలుసుకోవాలని ఎప్పుడు కూడా వాళ్ళు అలాంటి మనసు జ్ఞానవంతులు గ్రీసు దేశస్థులు. నిజమే. ఆ రోజుల్లో వాళ్ళకు అలాగూ మంచి జ్ఞానంగా వాళ్ళు మాట్లాడుతుంటే ఆయన అంటున్నాడు 25వ వచనంలో, దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుషులు బలము కంటే బలమైనది. ఈ రోజున చాలామంది కూడా జ్ఞానవంతులు అనుకున్నారు. సొలొమోను గారు డింకులు వేసాడండి. ప్రపంచంలో ఆయన మించిన జ్ఞానవంతుడు ఉన్నాడా చెప్పండి? పిల్లి మొక్కలు వేసాడు, బోల్డని పిల్లి మొక్కలు వేసాడు అయ్యగారు. ఏం చేస్తాం? అందుకని అన్నాడు, ఆయనే రాశాడు, అధికంగా జ్ఞానం కూడా కలిగి ఉండొద్దు అన్నాడు. ఆయన మాటలే, నా మాటలు కాదు. ప్రసంగాలు చూసుకోండి కావాలంటే. నాకు బుర్ర ఎక్కువైపోయి, తెలివి ఎక్కువైపోయి, మనవాడు సమాధానకర్తగా ఉండి ఆడితో పోటాడు రాకూడదని ఆడు అలా అమ్మాయిని చేసుకొచ్చాడు, వీళ్ళతో పోటాడు రాకూడదని ఇంకో రోజు అమ్మాయిని చేసుకొచ్చాడు. ఇక మనవాడు బస్ స్టాండ్ లాగానే అయిపోయాడు ఆఖరికి. ఇక మనవాడు ఆఖరికి గొడవలు ఉండకూడదు అనుకుని ఈ విధంగా వెళ్ళాడు, కానీ మనవాడు ఆఖరికి ఎట్టెట్టు అయిపోతాడన్న సంగతి ఆయనకి అర్థం కాల. ముసలాడు అయినాక నేనంటే ఇష్టం ఉంటే నా పక్కన కూర్చోవచ్చుగా. ఇంకా రాణిగారు, కొత్త రాణిగారు వచ్చింది, ఏం చేస్తాడు? పక్కనే కూర్చుని నేనంటే ఇష్టం ఉంటే మాకు బలిపీఠం కట్టించవచ్చుగా, మాకు గుడి కట్టించవచ్చుగా. మళ్ళీ అది కూడా చేసాడు. ఆఖరికి అన్నాడు, కార్యారంభము కంటే కార్యాంతం మేలన్నాడు. మన భక్తి జాగ్రత్తగా కాపాడుకోవాలి. కొన్నిసార్లు వాక్యం వింటున్న మన జీవితాల్లో గ్రీసు దేశస్తులాగా తెలివితేటలు ఎక్కువైపోయి మనం అలా మాట్లాడకూడదు. కానీ దేవుడు యోగ్యత లేని మన జీవితంలో ఆయన అంటున్నాడు, ఎవరిని పిలిచాడు? 26వ వచనం చదువుదాం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చూడండి, ఈ రోజున చేపల బట్టే వారిని కూడా దేవుడు యేసుప్రభు వారు పిలుచుకుని
వాడిని అన్నాడు, భూమిని తలకిందులు చేసేవాళ్ళు అంటారు అయిపోయారంట. ఎలాంటి వాళ్ళు అయిపోయారంటే భూమిని తలకిందులు చేసేవాళ్ళుగా అయిపోయారే. దేవుడిచ్చిన జ్ఞానము, దేవుడిచ్చిన శక్తితోటి వాళ్ళు మామూలుగా లేదు అసలు. కొన్నిసార్లు వాళ్ళ మాటలు చాలా పీక్ లెవెల్లో వెళ్ళిపోయాయి వాళ్ళు. నిజమేనండి. వాళ్ళు అంత విశ్వాసం మెట్లకు వాళ్ళు ఎదిగారు. వాళ్ళు కళ్ళారా చూశారు, ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకారాలు ఎన్నో చూశారండి వాళ్ళు. నేల మీద నడుస్తూ ఉంటే యేసుప్రభుని పేతురు గారు అన్నాడు, అయ్యా నాకు కూడా కొంచెం పర్మిషన్ ఇస్తే నేను కూడా వచ్చేస్తాగా అన్నాడు. ఎక్కడికి? నేల మీదకి. అంటే అసాధారణమైన కార్యాలు చేయటానికి కూడా వాళ్ళు కూడా విశ్వాసంలో ముందుకు వెళ్ళారండి వాళ్ళు. అవును, వాళ్ళ విశ్వాస పరిమాణాన్ని పెంచుకున్నారు. వాళ్ళు లోకరీతిగా పిలువబడితే వాళ్ళు ఏదో చదువు లేని వాళ్ళు కూడా, అలాంటి వారు కూడా దేవుని కొరకు అద్భుతాలు చేసేవారుగా దేవుడు వారిని వాడుకున్నాడండి. వాళ్ళని పేతురు గారు వెళతంటే నీడబడద్దామని కనీసం ఊళ్ళో జనం వచ్చేసి చాలామంది కూడా కనీసం రోగుల్ని గీగుల్ని మొత్తం తీసుకొచ్చేసారు. మీరు కావాలంటే అపోస్తలులు గారు 5 చూసుకోండి వెళ్ళి. ఆ నీడబడితే బాగుపడిన వాళ్ళు చాలామంది ఉన్నారని లేఖనాలు చెప్తున్నాయి అక్కడ. ఎలాంటి వారిని ఎలాంటిగా దేవుడు వాడుకున్నాడండి ఆయన. ఇంత సువార్త ప్రకటించబడుతున్న దినాల్లో ఇన్ని అద్భుతాల గురించి దేవుడు ఎన్నో కార్యాలు చేస్తూ ఉంటుంటే ఈరోజు ఇంకా చాలామందికి విశ్వాసంలో ఎదగలేని వారు ఉంటున్నారు. అందుకని నశించుతున్న వారికంట సిలువను గురించిన వార్త వెర్రితనముగా ఉంది. నిజమే. నేటి క్రైస్తవ సంఘాల్లో కూడా ఇదే చాలామందికి కూడా రకరకాలుగా. పౌలు గారి బాధ అంతా ఏంటంటే మనుషులు ఎందుకు ఇలా విభజింపబడుతున్నారు. ఒకడు పౌలు వాడు అంటాడు, ఒకడు నేను బర్నబావుడు అంటాడు, నేను అపోల్లో వాడిని అంటాడు, నేను ఇంకోటి క్రీస్తు వాడిని. ఏమన్నా యేసు ప్రభు ఏమన్నా రకరకాలుగా ఆయన తల పంచుకున్నారా? నాకు అనిపించింది ఆ రోజున ఆయన సిలువ మీద ఉండగానే బట్టలు తీసుకుని ఒక్కొక్కడు పీలికలు చేసుకుని పీలికలు పంచుకున్నారే. ఇవాళ ఆయన చచ్చిపోయినాక ఆయన వస్త్రాన్ని పంచుకుంటే ఇవాళ సజీవుడైన దేవుని ఇవాళ నువ్వు మా సంఘం మాట రాలా, మీ సంఘంలో రాట. యేసు ప్రభుని ఇవాళ అవకాశం ఉంటే ఆయన కూడా పీలికలు చేసేట్టుకున్నారు జనాలు. అందుకని బాధపడుతున్నాడు పౌలు గారు. ఏంటి ఈ సంఘాల్లో ఇవాళ ఏంటి జరుగుతున్నది? పౌలు ఎవడయ్యా, బర్నబా ఎవడయ్యా? ఆయన కదా చేసింది మొత్తం. ఈరోజున్న సంఘాల్లో జరుగుతున్న పరిస్థితిని బట్టి ఆయన అంటున్నాడు. అందుకని చూడండి అక్కడ 1వ అధ్యాయం 13వ వచనంలో ఏమన్నాడు అక్కడ? క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువవేయబడిన పౌలు మీ కొరకు సిలువేయబడిన పౌలు నామమున మీరు పౌలు నామమున మీరు ఏమైనా బాప్తిసం పొందారా? నా నామమున మీరు బాప్తిస్మం పొందితిరని ఎవరైనాను చెప్పకుండానట్లు క్రిస్పునకును గాయకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిస్మం ఇయ్యలేదు. చాలు తల్లి. ఇక్కడ అన్నాడు క్రీస్తు ఏమైనా విభజింపబడ్డాడా? పౌలు మీ కొరకు ఏమైనా సిలువేయబడ్డాడా? పౌలు నామమున మీరు ఏమైనా బాప్తిసాలు పొందారా? ఎందుకు అలాగ మీరు మాట్లాడతారే? ఈరోజు నా సంఘాన్ని ముక్కలు చేస్తున్న వారి కోసమే పౌలు గారు ఇది రాశాడు ఈరోజు. అవునండి. ఈరోజున రకరకాలైన పద్ధతులు, రకరకాలైన పరిస్థితులు గుండా నచ్చినోడు నచ్చినట్టుగా సిద్ధాంతాలు రాసుకుంటాం. ఇక మా సంఘమే తిన్నక పైకి వెళ్ళద్ది, ఇంకొక సంఘంలోకి వెళ్తే మీరు వెళ్ళరు. మా సంఘం మీటింగ్లు పెడితే అక్కడికి వెళ్తాం తప్ప ఇంకొక సంఘానికి అయితే మేము వెళ్ళాం. మా పాస్టర్ గారు చెప్తేనే మాకు ఎక్కుద్ది, ఇంకో పాస్టర్ గారు చెప్తే అసలుకి ఎక్కదు. క్రీస్తు విభజింపబడి అన్నాడా? నా తెలిసినంతవరకు నేను ఎవరిని చెప్పను. ఎప్పుడు మీరు అక్కడికి వెళ్ళబాకండి, ఎక్కడ బాగా వెళ్ళబాకండి. ఎవరు కాగితాలు ఇచ్చినా నేను ప్రకటిస్తా, ఎవరు ఇచ్చినా ప్రకటిస్తా. వెళ్ళండి, ఏమైంది? వాక్యం వినండి. ఈరోజున చాలామందిలో భేదాలు. కొంతమంది అసలు పంచరు, పాంప్లెట్ ఇచ్చిన పంచరు. ఎందుకు వీళ్ళు అక్కడికి వెళ్ళిపోతే నాకేం తగ్గిపోద్దాం అనుకున్నాడు. ఒరే సరుకు బాగుంటే ఆడెందుకు వెళ్తాడు? కూర బాగుంటే అదే వాటలకు వస్తారుగా. ఏమండి, చేపల పులుసు బాగుందంటే ఆ వాటలకు రాకుండా ఇంకెక్కడికి వెళ్తారండి? ఈ రోజున మనుషులు ఎన్నో రకరకాలుగా భయపడిపోతున్నారు ఇవాళ. ఒకటి, ఇప్పుడు కూడా మనుషులలో భేదాలు పెట్టుకుని ఒకలంటే ఒకళ్ళ మాట్లాడ మూతి ఇడిదిరిగిపోద్దు. ఇంకో సంఘం వాళ్ళ సొత్తే ఏంటో శత్రువులు
ఒక అమ్మాయి అయితే మన పెన్నెట్టి ఇటు కదులు అంటుంది. ఏ తమ్ముడు ఆ కథలో అనొచ్చుగా. ఎంత కొవ్వు. చర్చిలోకి వచ్చి కూడా పెన్నిచ్చుకుని ఇట్ట సైడ్ అంటుంది. అంటే తమ్ముడా కొంచెం పక్కకి వెళ్ళంటే ఏమైంది? అమ్మో, నిలువెల్లా మనిషికి ఉంటుందంటమ్మా. తాజ్పాములు ఎక్కడ ఉంటుందంట? కూరలో ఉంటుందంట. మనిషికి ఎక్కడ ఉంటుందంట? మరి క్రీస్తులోకి వచ్చినప్పుడు కూడా మనకు ఆ చేదు తగ్గపోతే, ఆ కొవ్వు తగ్గపోతే ఇంకెక్కడ తగ్గుద్ది మనకి? మనుషుల్లో ఇలాంటివి పెట్టుకోకూడదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువేనమ్మా, ఇంకో సంఘానికే దేవుడు అని చెప్పాడు ఎక్కడన్నా? చెప్పండి, పోనీ ఏమైనా రాసి ఉంటే అక్కడికి వెళ్దాం. యేసు ప్రభు చిత్తం లేకుండా ఇన్ని సంఘాలు రాలేదు. పౌలు గారి బాధ అదే. వాళ్ళ ఏమన్నా క్రీస్తు ఏమైనా విభజింపబడి ఉన్నాడా? మనుషుల్లో ఎన్ని రకాలైన మాటలు. అందుకని అంటున్నాడు, పేతురు పత్రిక ఒక్కసారి తీయండి. 1 పేతురు 4:17 చదువునానా. ఈ రోజున క్రైస్తవులుగా మనం నిలబడలేకపోతే చాలా కష్టం. 1 పేతురు 4:17 తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చినది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమైపోతే వాళ్ళ మన దగ్గరే ప్రారంభమైతే ఎట్లా? ఈ రోజున ఒక క్రైస్తవుడిగా నీవు నేను నిలబడలేకపోతే ఎలాగో ఈ రోజున? అవునండి, ఎన్నో విషయాల్లో దేవుని కొరకు మనం నిలబడవలసి వచ్చిన నిలబడాలి. లోకంలో కలిసిపోయినట్టుగా లోకస్తుల వలె ఉండటానికి కాదు. ప్రభు అందుకని స్పష్టంగా చెప్పారు, ఉంటే చల్లగన్నా ఉండు, వెచ్చగా ఉండు, నిలువెచ్చని భక్తి చేయొద్దు. అలా ఉంటే నా నోట్లో నుంచి నేను ఏం చేస్తున్నాను? ఉమ్మి వేస్తాను. మనం అలా ఉండటానికి కాదండి. దేవుని బిడ్డలుగా దేవుని కొరకు నిలబడదాం. ఈ రోజున జరుగుతున్న పరిస్థితులను బట్టి చాలామందిలో ఎలా ఉంటుందంటే, ఈ రోజున మనుషుల్లో ఒకలాంటి గర్వం. మనం ఎప్పుడూ కూడా అహంకారంగా మాట్లాడొద్దు. ప్రభు మనం ఎంతగా ప్రేమించాడు, ఆయనే మన కోసం అంతగా తగ్గించుకుంటే కూసేపట్లో ఏం జరుగుతాం మనకైతే ఎలా ఉన్న బతుకులకి ఎందుకండి మిడిచిపాటు? ఎందుకు మనకి? ప్రభు ప్రేమ కలిగి మనం ముందుకు వెళదాం. ఈ మర్మం తెలియక కొట్టుకు చేస్తున్నాడు ఒక్కొక్కడో, పౌలు వాడు అంటాడు ఒకడో, నేను బరబ్బా అన్నాడు, ఇంకేదో రకరకాలుగా మాట్లాడతా. ఇలాంటి మాటలన్నీ కూడా మెంటలు వచ్చేసింది ఆయనకి. అసలుకి పౌలు నీ కోసం సిలువేయబడ్డాడు అబ్బాయి, ఏంటి అసలుకి? ఈ రోజున చాలామందికి అర్థం కాక మనుషులు ఎవడికి నచ్చినట్టుగా వాడు పద్ధతులు వెళ్ళిపోతూ ఉంటుంటే అంటున్నాడు, సిలువను గూర్చిన వార్త అంట నశించుతున్న వారికి వెర్రితనముగా ఉంది, రక్షించబడే వాడికి ఎలా ఉంటుంది? మనం అలా ఉండటానికి కాదండి. దేవుని శక్తిని మనం కలిగి ఉందాం, దేవుని ఆత్మచేత నింపబడదాం, దేవుని ప్రేమ కలిగి ఉందాం, దేవుని సువార్తను ప్రకటిద్దాం. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం, ప్రభు కొరకు నిలబడదాం. ప్రభా, ఈ లోకములో మనుషులు జ్ఞానాన్ని వెదికేవాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది మా తండ్రి అబ్రహాం అనేవాళ్ళు యూదులు వ్యతిరేకిస్తూ ఉంటుంటే కొంతమంది నశించిపోతున్న వారు ఉన్నారయ్యా. నిజమే ప్రభా, నీ సెలువు ప్రేమ నశించిపోతున్న వారికి అర్థం కాలేదయ్యా. నీ ప్రేమ ప్రభ యూదులకు అర్థం కాలేదయ్యా. నీ ప్రేమ గ్రీసు దేశస్తులకు అర్థం కాలేదు ప్రభా. కానీ ఈ లోకంలో ప్రభా యోగ్యత లేని ప్రభా నాయనా అయా, చేపలు పట్టుకుంటే జాలర్లను నువ్వు పిలుచుకుని వారిని ఏర్పరచుకున్నప్పుడు నీ ప్రేమను వాళ్ళు పొందుకున్న తర్వాత మేము ఎక్కడికి వెళ్ళగలుగుతామయ్యా? నీవే నిత్య జీవమాటలగలిగిన దేవుడు అని ప్రభా, నీ మీద ఎలాగైతే ఆధారపడ్డారో నీ మీద ఆధారపడే బ్రతుకులు మాకు దయచేయి. ఈ లోకములో ప్రభా వ్యర్థమైన వాటికి పరిగెత్తనివద్దు ప్రభా. నిజమే మా జీవితాల్లో కూడా ప్రభా అయా నీ ప్రేమను కలిగి మేము ముందుకుండాలి. కానీ ప్రభా అయా ఇంకనూ ప్రభా అనేక మందికి ఆటంకంగా మా బ్రతుకులు వద్దు ప్రభా. నిజమే ప్రభా, పౌలు గారు అంటాడు, మీలో అయా కలహములు ఉన్నాయని నాకు తెలిసిందని చెప్పి. ఆయన పౌలు వాడిని ఒకడు అంటున్నట, ఒకళ్ళు అపోల్లో వాడు అంటున్నట, మరి ఒకడిని కేఫా వాడిని అంటున్నట, నేను క్రీస్తు వాడిని అనుకుంటున్నానంటే ప్రభా, ఏ పౌలు వాడిని అని అనుకుంటున్నా. మీరందరూ ప్రకృతి సంబంధం మనుషులు కారానంటున్నా ప్రభా. అవునయ్యా, ప్రకృతి సంబంధమైన మనుషులకి అది వెర్రితనంగా ఉంటుందని నీ వాక్యం చెప్తుంది ప్రభా. మేము అలా ఉండనివద్దు ప్రభా. నీ వాక్యాన్ని విని నీ వాక్యానుసారంగా జీవిస్తూ అయా అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మా బ్రతుకులు ఉంటాయి సహాయం చేయి. నీ వాక్యానుసారంగా మెలకు కలిగి ప్రభా అయా ఎలాగ మేము ఉండాలో నీ వాక్యాన్ని ధ్యానిస్తూ మా మధ్య ఏ భేదాలు పెట్టుకోకుండా
అయ్యా మా సంఘాల్లో కూడా క్రీస్తు ప్రేమను కలిగి అందరిని ప్రేమించే మనసు మాకు దయచేయండి ప్రభా. అయ్యా అందరి కొరకు ప్రార్థన చేయమన్నావు ప్రభా తండ్రి నాయన. యూదుడేమి గ్రీసు దేశస్థుడేమి ఏ భేదము లేదు, స్త్రీ అని పురుషుడని కూడా భేదం లేదన్నావు కదా ప్రభా. అయ్యా శక్యమైతే అందరిని ప్రేమించమన్నావు. నీ ప్రేమ కలిగి మరణ వరకు నమ్మకంగా సిలువ ప్రేమలో మేము ముందుకు సాగుతూ అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా సహాయం చేయండి. నీ వాక్యమాల ముద్ర వేయి, నీ దీవెలతో మమ్మల్ని నింపమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.